అందరికీ నమస్కారం. మన ఇంటి వంట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో రుచికరమైన గుత్తొంకాయ కారం చేసుకుందాం. 1/2 కేజీ వంకాయ ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ ఆనియన్, టమాటో నెయ్యిలో వేంపి పెట్టుకోవాలి. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం ఎండుమిర్చి వేంపి పెట్టుకోవాలి. కొన్ని పల్లీలు కూడా వేంపి పెట్టేసుకోవాలి. కొంచెం కొబ్బరి కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ తీసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసేయాలి. కొంచెం స్టార్ మసాలా, ధనియాల పిండి, పసుపు, ఈ ఆలకులు అన్నీ వేసి ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసేసి మిక్సీ వేయించిన పప్పులు అన్నీ వేసుకొని టమాటో, ఆనియన్ ఆ మిశ్రమాన్ని అలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ వేసేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టాలి. మెత్తగా మిక్సీ చేయాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం స్పూన్తో అటు ఇటు కలుపుకోవాలి. కలిపేసి మిక్సీ మెత్తగా పట్టాలి. ఈ మిశ్రమాన్ని వంకాయలో ఈ విధంగా పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టాలి. ఆయిల్ పోయాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు గింజలు వేయాలి. పోపు గింజలు వేసిన తర్వాత ఇలా వేగినాక కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాక కొన్ని వెల్లిపాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేయాలి. ఇలా కొంచెం ఎల్లిపాయలు వేసినాక ఆలకులు, దాచిన చెక్క, మసాలాలు అన్నీ కలిపి వేసుకోవాలి. కొద్దిగా వేడయ్యాక వంకాయలు, ఈ మిశ్రమం పెట్టిన వంకాయలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన మిశ్రమాన్ని వంకాయల మీద వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మూత పెట్టి వేసి కొద్ది తర్వాత ఆ మిశ్రమాన్ని మళ్ళీ కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు రుచికరమైన గుత్తొంకాయ కారం రెడీ.